వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జడ్చర్లలో భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ బహిరంగ సభ. పాదయాత్ర అనేది ఎన్నికల కోసమో లేదో రాజకీయాల కోసం చేస్తున్నది కాదని వివరణ. వెంకటాయపాలెంలో పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన ఏపీ సీఎం జగన్. ప్రతిపక్షాలను గజదొంగల ముఠాగా అభివర్ణించిన సీఎం. నేడే తెలుగుదేశం పార్టీ పసుపు పండుగ. అట్టహాసంగా మహానాడు సమావేశాల నిర్వహణ. కోనసీమ జిల్లాలో వాడపాలెం గ్రామంలో మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ. నేర చరిత్ర కలిగిన జగన్ను ప్రజలు ఎలా నమ్మారని ప్రశ్న. డీటెయిల్స్ చూస్తే జడ్చర్ల రాజీవ్ గాంధీ ప్రాంగణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీపుల్స్ మార్చ్ పాదయాత్ర లాంగ్ మార్చ్ వంటిదని, ఆదిలాబాద్ జిల్లా పిప్పిరి గ్రామం నుంచి మొదలుపెట్టి జడ్చర్ల వరకు దాదాపు 806 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చానన్నారు. పీపుల్స్ మార్చ్ పాదయాత్ర అనేది ఎన్నికల కోసమో లేదా రాజకీయాల కోసం చేస్తున్నది కాదని, పీపుల్స్ మార్చ్ అనేది ఫర్ చేంజ్, ఫర్ ఏ నోబుల్ కాజ్, ఫర్ ఏ బెటర్ లివింగ్ కోసం చేస్తుందని తెలిపారు. దేశమంతా విభజన రాజకీయాలతో విచ్ఛిన్నమవుతుంటే దేశ సంపద, వనరుల ప్రజలకే చెందాలని రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర చేపట్టారని వివరించారు. పట్టన్న దారిలో పట్టన్న బాటలో మీ దారి నా దారి కాంగ్రెసు దారిలో పట్టన్న బాటలో పట్టన్న దారిలో పట్టన్న బాటలో మీ దారి నా దారి కాంగ్రెసు దారిలో పట్టన్న బాటలో బ్రదర్ ఏపీ రాజధానిలోని వెంకటాయపాలెంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో జగన్ మాట్లాడుతూ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఈనాడు, ఆంధ్రజ్యోతి దినపత్రికలు, టీవీ5 న్యూస్ ఛానళ్లు లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు చేశారు. వాటిని గజదొంగల ముఠాగా అభివర్ణించారు. నరకాసురుణ్ణి అయినా నమ్మేవచ్చేమో కానీ చంద్రబాబుని మాత్రం నమ్మకూడదని, నమ్మడానికి వీల్లేదని అన్నారు. ఇచ్చిన హామీలో 98% అమలు చేసినట్లు చెప్పారు.
తెలిపారు. 30 లక్షల మందికి పైగా అక్క చెల్లెమ్మలకు పట్టాలు అందించామని పేర్కొన్నారు. మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్ గా భావించి అమలు చేస్తున్నట్లు తెలిపారు. 4 ఏళ్లలో అవినీతి, వివక్ష లేకుండా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని వివరించారు. చంద్రబాబు అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని, ఎన్నికలు రాగానే మోసపూరిత హామీలు ఇస్తారని ఆయనను నమ్మొద్దని కోరారు. టిడ్కో ఇళ్లకు సంబంధించి ఏదైనా ప్రస్తావన వచ్చినప్పుడు ఆశ్చర్యకరమైన వార్తలు ఒక్కొక్కసారి చంద్రబాబు నాయుడు గారి నోట్లో నుంచి వినిపిస్తాయి. టిడ్కో ఇల్లు మేమే స్టార్ట్ చేశాము కదా అని ఆశ్చర్యకరమైన మాటలు వినిపిస్తాయి. అయ్యా, మీరు టిడ్కో ఇల్లు పూర్తవుతే 4 ఏళ్ళు మీ బిడ్డకి 4 ఏళ్ళు జగన్కి ఎందుకు పడుతుందయ్యా మీకు ఇవ్వడానికి, పేదలకు ఇవ్వడానికి అని ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడిని అడుగుతూ ఇంకొక మాట కూడా మీ అందరికీ కూడా చెప్పాలి. ఈ 300 చదరపు అడుగులో ఉన్న టిడ్కో ఫ్లాటు కట్టడానికి అయ్యే విలువ అడుక్కు దాదాపుగా 2,000 రూపాయలు వేసుకుంటే దాదాపుగా 5,75,000 రూపాయలు అవుతా ఉంది. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టిడ్కో ఫ్లాట్స్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఈ డ్రైనేజీలు, ఈ ఎలక్ట్రిసిటీ, ఈ రోడ్లు, ఇటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్కు దాదాపుగా మరో 1,00,000 రూపాయల దాకా దగ్గర అవుతా ఉంది. అంటే దాదాపుగా ఈ 6,65,000 రూపాయలు అయ్యే టిడ్కో ఫ్లాట్లో 1,00,000 కేంద్ర ప్రభుత్వం ఇస్తే సబ్సిడీ రూపేణా, మరో 1,00,000 రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ రూపేణా ఇస్తే మిగిలిన దాదాపుగా 3 లక్షల రూపాయలకు సంబంధించిన సొమ్ము ప్రతి పేదవాడి పేరు మీద అప్పు కింద రాసుకొని 20 సంవత్సరాల పాటు ఆ పేదవాడు ప్రతి నెల 3,000 రూపాయలు కట్టుకుంటూ పోతూ ఉంటాడు. ఆలోచన చేయండి, ఇది పేదవాడికి ఇచ్చినట్టేనా? చంద్రబాబు నాయుడు గారు అనుకుంటా ఉన్నట్టు, చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు చెప్తా ఉన్నట్టు ఇది పేదవాడికి నిజంగా ఇచ్చినట్టేనా? ఆలోచన చేయండి. కానీ నీ బిడ్డ ఏం చేశాడో తెలుసా? మీ అన్న ఏం చేశాడో తెలుసా? ప్రతి అక్క చెల్లెమ్మకు కూడా వాళ్ళ పేరుతో ఈ ఫ్లాటు వాళ్లకు రాసిచ్చి, అక్క చెల్లెమ్మ ఈ ఫ్లాట్ నీకు మీ అన్న రూపాయికే మీకు ఇస్తా ఉన్నాడు అని చెప్పి రిజిస్ట్రేషన్ చేసి ఇస్తా ఉన్నాడు. మీ బిడ్డ మీ జగన్. తెలుగుదేశం పార్టీ పసుపు పండుగకు వేళైంది. రాజమహేంద్రవరం వేదికగా నేడు రేపు 2 రోజుల పాటు అట్టహాసంగా మహానాడు సమావేశాలను ఆ పార్టీ నిర్వహించనుంది. రాజమహేంద్రి శివార్లలోని వేమగిరి వద్ద ఎన్టీఆర్ ప్రాంగణంగా పేరు పెట్టిన విశాలమైన మైదానం ఈ సమావేశాలకు వేదిక. తొలి రోజు ప్రతినిధుల సభ, రెండో రోజు బహిరంగ సభలు జరుగుతాయి. పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ 100వ జయంతి సంవత్సరం కావడం ఈసారి మహానాడు సమావేశాలకు అదనపు విశిష్టత. ప్రతినిధుల సభకు 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడా 15,000 మంది ప్రతినిధులు హాజరు కానున్నారు. వీరితో పాటు 30 నుంచి 40,000 మంది పార్టీ కార్యకర్తలు కూడా తొలి రోజే హాజరవుతారని అంచనా వేస్తున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని నిర్వాహకులు మొదలుపెట్టినటువంటి మొదటి రోజున 50,000 మందికి భోజనం ఏర్పాట్లు చేస్తున్నారు. ఆదివారం వేమగిరి వద్ద సుమారు 55 ఎకరాల విశాలమైన స్థలంలో భారీ బహిరంగ సభ జరగనుంది. ప్రతినిధుల సభలో 15,000 మంది ప్రతినిధులు కూర్చోవడానికి వీలుగా సభా ప్రాంగణం సిద్ధం చేశారు. వేదిక మీద సుమారు 300 మంది కూర్చునే అవకాశం ఉంది. పసుపు రంగు డేరాలు, ఆకుపచ్చని కార్పెట్లతో ప్రాంగణాన్ని ముస్తాబు చేశారు. శనివారం ఈ వేదిక మీద ఎన్టీఆర్ విగ్రహానికి మొదట చంద్రబాబు పూలమాలలు వేసి నివాళులర్పిస్తారు. ప్రతినిధుల సభ రిజిస్టర్లో తొలి సంతకం చేస్తారు.
జగన్ చెప్పిన మాటలను ఇచ్చిన వాగ్దానాలను నమ్మి ప్రజలు మోసపోయారని రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు అన్నారు. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా కోనసీమ జిల్లాలో కొత్తపేట మండలం వాడపాలెం గ్రామంలో నందమూరి తారక రామారావు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు కొత్తపేట నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జి బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో ఆయన అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. సమావేశంలో కింజవరపు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ నేర చరిత్ర కలిగినటువంటి జగన్ను ప్రజలు ఎలా నమ్మారని ఆయన ప్రశ్నించారు. 11 కేసుల్లో ముద్దాయిగా ఉండి 16 నెలలు జైలు శిక్ష అనుభవించి వచ్చిన వ్యక్తి కల్లబొల్లి మాటలతో ప్రజలను తప్పుదోవ పట్టించారని ఆయన విమర్శించారు. ఆశతో ప్రజలు నమ్మి ఓటు వేయటం వలన ఈ రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని ఆయన అన్నారు. చంద్రబాబు నాయకత్వం సైకో పోవాలి, సైకో పోవాలి, సైకో పోవాలి, సైకో పోవాలి. జై హింద్. సాధ్యం కానటువంటి హామీలిచ్చి ప్రజల్లో చెయ్యనటువంటి నేరాలు చేసి సింపతితో అధికారంలోకి వచ్చాడు. కోడికత్తి ఎంత డ్రామా నేను అనుకోలేదు, ఏదో కోపంతో చేశాడని. కానీ కోడికత్తి డ్రామా కూడా ఆయనే రచించుకొని ఆయనే దాడి చేయించుకొని మన మీద నెట్టి ఎలక్షన్లలో లబ్ధి పొందాడు. దానివల్ల కూడా అనుకున్నంత సింపతి రాలేదని, గెలవడానికి ఆ సింపతి సరిపోదని చెప్పి ఎంత దుర్మార్గం అంటే ఒక ముఖ్యమంత్రి పదవి గురించి, ఒక అధికారం గురించి కొంత బాపాయినే హత్య చేయించి ముఖ్యమంత్రిగా అయినటువంటి నీచాతి నీచుడు, దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. పోనీ 151 స్థానాలతో ముఖ్యమంత్రి అయ్యాడు. ఎవరికి అంత మెజార్టీ రాలేదు. 151 స్థానాలతో ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి మనకి న్యాయం చేయాలి, మనకి ధర్మం చేయాలి, మనకి చక్కనైనటువంటి పరిపాలన ఇవ్వాలి. ఏం చేశాడు? నాకు 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని కళ్ళు ఆకాశానికి ఎక్కాయి. మనిషి మనమెక్కిపోయాడు. ఈ రాష్ట్రంలో ఇంకొక 30 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రిగా ఉండాలి, నా రాజకీయ పార్టీ ఈ రాష్ట్రంలో ఉండాలి, తెలుగుదేశం పార్టీ నామరూపాలు లేకుండా చేయాలని మనందరికీ ఎన్ని ఇబ్బందులు పెట్టాడు. పనులు చేస్తే బిల్లులు ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకంగా మాట్లాడితే కేసులు పెట్టాడు. పార్టీ మారకపోతే జైల్లో పెట్టాడు. దేనికైనా మనం లొంగామా? ఎవరిమైనా లొంగామా? నేను చాలాసార్లు చెప్పాను, జగన్మోహన్ రెడ్డి నీ వైసీపీ పార్టీ లాగా తెలుగుదేశం పార్టీ గాలికి పుట్టినటువంటి పార్టీ కాదు. తెలుగుదేశం పార్టీ విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు పెట్టిన పార్టీ, ప్రజల గుండెల్లో పుట్టినటువంటి పార్టీ, కార్మికుడు శ్రాద్ధంలో వచ్చినటువంటి పార్టీ. ఈ పార్టీని నువ్వు గాని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో బొడ్రాయి ప్రతిష్టాపన ఏర్పాటుపై మాజీ మున్సిపల్ చైర్పర్సన్ మడతరామ, మాజీ వైస్ చైర్మన్ వెంకట్ గౌడ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. హడావిడిగా కాకుండా అందరి అభిష్ట మేరకు నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇల్లందు పట్టణంలో రాజకీయ దురుద్దేశంతోటే బొడ్రాయి పేరిట ఎమ్మెల్యే హరిప్రియ, హరిసింగ్ నాయక్ దంపతులు ఏర్పాటు చేస్తున్నారని మాజీ మున్సిపల్ చైర్పర్సన్ మడతరామ, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మడత వెంకట్ గౌడ్ ఆరోపించారు. అన్ని రాజకీయ పార్టీలు, కుల సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసి ప్రజాభిష్టం మేరకు నిర్ణయం తీసుకోవాల్సిన ముఖ్య కార్యక్రమం హడావిడిగా జూన్ మొదటి వారంలోనే ఏర్పాటు చేస్తామని అంటున్నారని, జూన్ నెలలో పాఠశాలల ప్రారంభం, వ్యవసాయ పనులు ప్రారంభం కారణంగా పట్టణ ప్రజలు ఆర్థిక ఇబ్బందులతో ఉన్న సమయంలో కాకుండా ప్రజలను సన్నద్ధం చేసి అందరికీ ఆమోద యోగ్యమైనటువంటి సమయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించారు. తెలియపరిచే విషయమై ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. బొడ్రాయి అంటే
గ్రామ దేవతగా భావించేటువంటి ఒక గొప్ప కార్యక్రమం. సుమారు 120 సంవత్సరాలుగా ఇల్లందు కుగ్రామంగా ఉన్నటువంటి దాంట్లో బొడ్రాయి అనేది గత పురాతన కాలంలో ఉన్నటువంటి సందర్భం. అది కాలక్రమేణా అది అడిగంటిపోయినటువంటి సందర్భం చాలా మందికి తెలియదు. సుమారు 100 ఏళ్ల క్రితం ఏర్పడినటువంటి ఇల్లందు పట్టణం సింగరేణి బొగ్గు గనులకు నిలయమైనటువంటి ఇల్లందు 12,000 మంది కార్మికులతో ఆ రోజు విరాజిల్లి నాటి బొడ్రాయి కారణంగా కావచ్చు, గ్రామ దేవతల కారణం కావచ్చు, మన ఇల్లందు చాలా అభివృద్ధి చెందిందని అనేక మంది చెప్తుంటారు. ఇంత పెద్ద చరిత్ర ఉన్నటువంటి ఇల్లందులపాడులో ఉన్నటువంటి బొడ్రాయికి అప్పుడున్నటువంటి ఊరు చివరలో మిషన్ స్కూల్ గ్రౌండ్కు ముందు ఉన్నటువంటి గ్రౌండ్లో జమి పూజ నిర్వహించుకుంటూ వందలాది సంవత్సరాలుగా వస్తున్నటువంటి సందర్భం ఇల్లందు పట్టణ ప్రజలందరికీ తెలిసిన విషయమే. చాలా గ్రామాలలో బొడ్రాయి వద్దే గ్రామదేవతగా భావించినటువంటి అక్కడనే దసరా ఉత్సవాలు నిర్వహించుకుంటూ జంతు బలి ఇచ్చే కార్యక్రమాలు అనేక పల్లెల్లో చేసుకుంటూ వస్తుంటారు. అదేవిధంగా ఇల్లందులో కూడా మిషన్ స్కూల్ ఎదురుగా ఉన్నటువంటి జమ్మి గ్రౌండ్లో దసరా ఉత్సవాలు, జమ్మి పూజ కార్యక్రమాలు అత్యంత ఘనంగా నిర్వహించి ఖమ్మం జిల్లా నుంచే కాకుండా ఇతర జిల్లా నుంచి ఇక్కడికి వచ్చేసి దసరా ఉత్సవాలను తిలకించే నానుడి ఉన్నదని ప్రజలందరికీ తెలుసు. అదేవిధంగా ఇల్లందు పట్టణం ఆ రోజు ఉన్నటువంటి 1 కిలోమీటర్ కూడా చుట్టుకొలత ఉండదు ఆ పాత ఇల్లందుల పాడు అనేది. కానీ నేడు ఇల్లందు పట్టణం చుట్టూ తిరిగితే సుమారు 20-21 కిలోమీటర్ వరకు చుట్టుకొలత ఉండే అవకాశం ఉంది. దీని చుట్టూ రాజీవ్ నగర్. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని వాసవి గార్డెన్ లో బీజేపీ పట్టణ అధ్యక్షులు బొడ్ల రమేష్ ఆధ్వర్యంలో కార్యవర్గ సమావేశం నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా బీజేపీ మెట్పల్లి పట్టణ ఇన్ఛార్జి శీలం వేణు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు దిశగా పనిచేయాలని, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకుపోవాలని, అలాగే బీఆర్ఎస్ వైఫల్యాలను ప్రజలకు తెలియజేయాలని దిశానిర్దేశం చేశారు. అలాగే మే 30 నుండి జూన్ 30 వరకు జనసంపర్క అభియాన్ కొనసాగుతుందని ఆయన తెలిపారు. అధ్యక్షులు అలాగే మన ఎంపీ గారు వీళ్ళందరూ మనకు మొన్న జిల్లా కార్యవర్గ సమావేశాలలో చెప్పడం జరిగింది. ప్రతి ఒక్క నాయకుడి నుంచి మన కార్యకర్త స్థాయి వరకు కూడా ప్రతి బూతులలో తిరుగుకుంటూ మన 9 సంవత్సరాల గవర్నమెంట్ల ప్రధానమంత్రి గారు ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు తీసుకురావడం జరిగింది. అలాగే 9 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ కూడా అధికారాలకు వచ్చి వాళ్ళు పరిపాలించడం జరుగుతుంది. వాళ్ళు చేసిన వైఫల్యాలన్నీ, ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం, మన రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా తీసుకురావడం, ప్రతి ఒక్కళ్ళు అప్పులు మన తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా అప్పు చేసి అలా మెడ మీద పెట్టడం జరిగింది. ప్రతి సమస్యను మన ప్రజలల్లో మనం బూత్ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి నాయకులు వెళ్ళి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రజలకంతా వివరించుకుంటూ రానున్న కాలంలో భారతీయ జనతా పార్టీ మనం అధికారం రావాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క స్థాయి నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరూ మనం మోటివేట్ చేసుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. ఈ యొక్క కార్యక్రమాన్ని మన రాష్ట్ర అధ్యక్షులు ఎంతో సీరియస్గా తీసుకొని ఈ యొక్క కార్యక్రమం చెప్పడం జరుగుతుంది. ఈ 30 రోజులు రోజొక కార్యక్రమం మనం నిర్వహించుకుంటూ జగిత్యాల జిల్లా కదలాపూర్ గ్రామంలో బీజేపీ మండల స్థాయి సమావేశం నిర్వహించారు. కదలాపూర్ మండలంలోని పలు గ్రామాల నుంచి బీజేపీ శ్రేణులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో సీనియర్ బీజేపీ నాయకులు కౌడిపల్లి గోపాల్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి కార్యకర్త సైనికుడుగా పనిచేస్తూ బీజేపీ పార్టీ అభివృద్ధికి పాటుపడాలని, నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన పథకాలను గ్రామ స్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించాలని, బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న మోసాలను ప్రజలకు వివరించాలని సూచించారు. కేంద్రం నుంచి వస్తున్న నిధులను ప్రతి లబ్ధిదారునికి అందేలా
బీజేపీ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తూ రానున్న ఎలక్షన్లలో అత్యంత మెజారిటీతో బీజేపీని గెలిపించుకోవాలని కోరారు. జైలుకు వెళ్ళడం జరిగింది. అలాంటి నాయకులు మనకు ఉండడం, వారి మార్గదర్శకుల్లా మనం పనిచేయవలసిన అవసరం ఉన్నది. వాస్తవంగా మనమందరం కూడా రానున్న రోజుల్లో ఈ ఎలక్షన్లు మనం గెలిస్తే మనందరికీ కూడా అన్ని రకాలుగా ఇబ్బందులు ఎన్ని రోజుల నుంచి గత 25-30 సంవత్సరాల నుంచి ఇలా పెద్దలు చాలామంది ఉన్నారు, సీనియర్లు నాయకులుగా పనిచేస్తూ ఉన్నారు. ఏ పదవులు మనం అనుభవించకపోయినప్పుడు ముఖ్యంగా మన మండలంలో మనకు ఎమ్మెల్యేలుగా ఉండి కానీ వేరే దగ్గర ఇంకా కొంచెం ఇబ్బందిగా ఉన్న సందర్భంలో మనమందరం ఖచ్చితంగా కూడా ఈ పార్టీ కోసం పార్టీ ఇచ్చిన కార్యక్రమాల్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళడం కొరకు, అదేవిధంగా ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా మీ కొరకు ఎప్పుడు పనిచేయడానికైనా సిద్ధంగా ఉన్నారు. ఎవరికి ఫోన్ చేసినా ఏ ఇబ్బంది వచ్చినా రావడానికి సిద్ధంగా ఉన్నారు. కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు జరిగినప్పటికీ మన కార్యకర్తలు ఇక నుండి కలిసికట్టుగా ఉండి ఎక్కడ ఏ ఇన్సిడెంట్స్ జరిగినా అందరం కలిసి వెళ్ళే విధంగా మనమందరం ఉండాల్సిన అవసరం ఉంది. రానున్న ఎలక్షన్ రోజులు కాబట్టి కొంచెం తప్పు ఉంటుంది. వాటన్నిటిని ఎదుర్కోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. కాబట్టి ముఖ్యంగా ఈ 30 రోజుల కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళడంలో మనం సఫలీకృతం అయితే మనం ఖచ్చితంగా కూడా రానున్న ఎలక్షన్ తెలంగాణలో మన జెండా ఎగరవేయడం ఖాయం. మనం మొన్న కర్ణాటకలో జరిగిన ఎలక్షన్ను మనం తీసుకున్నట్టుంటే అక్కడ ఖచ్చితంగా కూడా పన్నా ప్రభు బూత్ కమిటీలు అదేవిధంగా ప్రతిదీ కూడా అక్కడ వర్కౌట్ జరిగింది. కానీ మనం అన్నీ కూడా 1000-2000 ఓట్ల మెజార్టీతో మనం ఓడిపోవడం జరిగింది. ఒక వర్గం వారు ముఖ్యంగా గంపగుత్తగా వన్ సైడ్ ఓట్లు వేయడం వల్ల అది ఇబ్బంది జరిగింది. కాబట్టి మనం ఒక మెజార్టీ వర్గాన్ని మనం మేల్కొల్పోవాల్సిన అవసరం ఉన్నది. ఈ ఎన్ని జరుగుతున్నాయి మీరందరూ కూడా వాట్సాప్ గ్రూపుల్లో కానీ ఫేస్బుక్లో చూస్తున్నారు. కాబట్టి మనమందరం మంచిగా సుఖశాంతులతో ఉండాలి. మన రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే భారతీయ జనతా పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి శ్రీ బండి సంజయ్ కుమార్ గారి నేతృత్వంలో తీసుకురావడమే ముఖ్యమైన పని. కాబట్టి దయచేసి మనందరికీ పనులు ఉంటాయి. ఎప్పుడు పిలిపించిన గౌరవ మన మండల అధ్యక్షులు కానీ మిగతా నాయకులు ఎప్పుడు పిలిపించినా మనమందరం కట్లాపూర్ చేరుకునే విధంగా కార్యక్రమాన్ని విజయవంతం చేసే విధంగా మనమందరం ప్లాన్ చేసుకోవాలా. ఈ రోజులు మనమందరం కష్టపడ్డాం. ఈ 5-6 నెలలు రోజుకు 6-7 గంటలు, అదేవిధంగా ముఖ్య నాయకులంతా 12 గంటలు అట్లా కష్టపడితే మనం ఖచ్చితంగా అధికారంలోకి వస్తాం. ఎవరికి వస్తుందన్నది అధిష్టానం నిర్ణయం చేస్తుంది. దాన్ని గురించి కాకుండా మనం ముందుకెళ్లాల్సిన బాధ్యత ఉన్నది. ఎలాంటి అవసరం వచ్చినా కానీ పార్టీ తీర్చడానికి గౌరవ పార్లమెంట్ సభ్యులు గారి మెట్పల్లి పట్టణంలోని ఎస్ఆర్ఎస్పీ కాలువ ఇరుపక్కల గల ఇళ్లకు ఇండ్ల పట్టాలను జీవో నెంబర్ 58 ప్రకారం ఎంఆర్ఓ సమక్షంలో అందజేయాలని బీఆర్ఎస్ నాయకులు కల్వకుంట్ల సంజయ్ ఇవ్వాలని సూచించారు. ఇక దీనివల్ల సుమారు 2500 కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని ఆయన అన్నారు. దాంట్లో భాగంగా లైఫ్ చైర్మన్ బి చంద్రశేఖరరావు పద్మానగర్, రాజీవ్ నగర్, దీనదయాల్ నగర్ వార్డుల్లో తాత్కాలిక మీ సేవా సెంటర్లు ఏర్పాటు చేయించి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆన్లైన్ ప్రక్రియ పూర్తి చేసుకున్నారని ఆయన తెలిపారు. गांधी जी नहीं दिख रहे చాలా అది అదేనా ఒక టైం అయితే అయిపోదు 30 తర్వాత सर नहीं उठा रहे हम పొద్దున్న కొబ్బరి
నాకు కథ చెప్పాలి పని కావాలి తీసుకోగలను చెప్పినావు వచ్చిన కదా ఆ టైం అయిపోయినా కాదు మళ్ళా మనకెందుకు టెన్షన్ తీసుకున్నాం మన ఇప్పుడు మనం చెప్పేదాన్ని చెప్తున్నాం ఇల్లు 10 సార్లు చెప్తున్నాము వాళ్ళగా ఇంట్రెస్ట్ లేనప్పుడు మనం ఏం చేస్తాం చెప్పు 20 సార్లు అయిపోతే ఏమంటారు కుడతా ఒక్కొక్కరు మన సార్ జీతం ఎక్కడ ఒకరు అంటారు జీతం ఇస్తున్నాడు మర్యాద జీతం ఇస్తున్నాము దళితుల ద్రోహి మరియు దళితులకు అన్యాయం చేస్తూ దళితులను అడ్డు పెట్టుకుని ఓటు రాజకీయం చేస్తూ రాజధాని అమరావతిని నాశనం చేయాలని సీఎం జగన్మోహన్ రెడ్డి కుట్ర పన్నుతున్నాడని అమరావతి దళిత ఐకాస నాయకుడు పులిచిన్న అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా R5 జోన్ కు వ్యతిరేకంగా ఉద్దండరాయనిపాలెంలో దీక్షా శిబిరం నుంచి అమరావతి శంకుస్థాపన స్థలం వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళిత వ్యతిరేకి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని, నిజంగా దళితుల మీద అంత ప్రేమ ఉంటే గత 4 సంవత్సరాల నుంచి దళిత అసెండ్ రైతులకు ఎందుకు కౌలు చెల్లించడం లేదని ప్రశ్నించారు. 5 కోట్ల జై అమరావతి జై అమరావతి సర్వకులాల రాజధాని తిరుమలలో మరో ప్రమాదం చోటు చేసుకుంది. తిరుమల నుంచి తిరుపతికి వెళుతున్న వాహనాన్ని మరో వాహనం ఢీకొట్టింది. బ్రేకులు ఫెయిల్ అవడంతో ముందుగా వెళుతున్న వాహనాన్ని వెనుక నుంచి వస్తున్న వాహనం ఢీకొట్టింది. ఈ క్రమంలో ఘాట్ రోడ్ వద్ద ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జడ్చర్లలో భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ బహిరంగ సభ. పాదయాత్ర అనేది ఎన్నికల కోసమో లేదో రాజకీయాల కోసం చేస్తున్నది కాదని వివరణ. వెంకటాయపాలెంలో పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన ఏపీ సీఎం జగన్. ప్రతిపక్షాలను గజ దొంగల ముఠాగా అభివర్ణించిన సీఎం. నేడే తెలుగుదేశం పార్టీ పసుపు పండుగ. అట్టహాసంగా మహానాడు సమావేశాల నిర్వహణ. కోనసీమ జిల్లాలో వాడపాలెం గ్రామంలో మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ. నేర చరిత్ర కలిగిన జగన్ను ప్రజలు ఎలా నమ్మారని ప్రశ్న. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.